హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటిగా చూస్తున్న వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మీకోసం మరొక కర్రీ, చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడుకాయ 1/2 kg తీసుకున్నాను నేను. అలాగే ముందు రోజే చించుకొని పెట్టుకొని కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అదే రోజు చించాలంటే ఓపిక ఉండొచ్చు, ఓపిక ఉండకపోవచ్చు. పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళేమో, అంటే కొంచెం పులుపు తగలాలి అనుకున్న వాళ్ళేమో టమాటా 3 తీసుకోవాలి. కొంచెం మీడియంలో ఉండాలంటే 2 తీసుకోవాలి. ఆనియన్ 1, ఎండుమిర్చి చెక్కలు ఒక 3-4, ఆవాలు కొంచెం పోపు కోసం, పసుపు, కారం, ఆయిల్, ఉప్పు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టాను. ఇప్పుడు మనం పోపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆయిల్ తక్కువ వేసుకోండి. పెద్దవాళ్ళు ఎవరు లేరనుకుంటే మీకు నచ్చినట్టుగా ఆయిల్ వేసుకోవచ్చు. ఒక పావు మీద కొంచెం పోసాను. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కింది. నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఎందుకంటే ఆనియన్స్ మగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఎండుమిర్చి, ఆవాలు అనేది తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గాలి అంటే 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా ఇప్పుడు మనం ఎండుమిర్చి పెచ్చులు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. పసుపు 1/2 teaspoon వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూసారా, మీరు ఎప్పుడు ఏ వంట చేసినా కానీ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నా, పెద్దగా కట్ చేసుకున్నా కానీ అవి తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. పసుపు ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా ఆనియన్ మగ్గడం కోసం కొంచెం చిటికెడు ఉప్పు 2 చిటికెళ్ళు ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు మరొక చిటికెడు, ఈ ముక్కలు చప్పగా ఉండకోకుండా వీటి మీద కూడా మరొక చిటికెడు చల్లుకొని కలుపుకోవాలి. ఏ రకం కూర చేయాలి అన్నా ముందుగా అది తొందరగా మగ్గడం, ఆవిరిలో మగ్గాలి అంటే మనం మూత కంపల్సరీగా పెట్టాలి. ఓకే, ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు మగ్గావో లేదో మనం మూత తీసి చూద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం మగ్గాయి కాబట్టి మనం టమాటా వేసుకుందాం. ఒకవేళ కేజీ కర్రీ చేసే వాళ్ళేమో ఇలాంటి పెద్ద సైజు టమాటా వేసుకోవాలి. ఒకవేళ తక్కువ 1/2 kg, 1/2 kg అయితేనేమో ఇలాంటి చిన్న సైజు టమాటాలు ఒక 2 చాలు, 2 లేకపోతే 3, ఎవరి రుచిని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడైతే టమాటా మీద 1 స్పూన్ కారం వేస్తున్నాను, మళ్ళీ 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది మగ్గాలి, మూత పెడుతున్నాను. ముందుగానే వేసుకొని మొత్తం అంతా పట్టేయకూడదు. ఆవిరితో టమాటా ఉడుకుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ మొత్తం కూరకు మొత్తం అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. ఈ మూత పెడితే ఆవిరికి తొందరగా మగ్గుతుంది. కర్రీ మగ్గిందో లేదో మూత తీసి చూద్దాం. ఓకే, మగ్గడానికి వస్తుంది. ఇప్పుడు మనం మొత్తం కలుపుకోవాలి. ఒకవేళ మీరు
టమాటా ఇలా డైరెక్ట్గా తినలేని ఇష్టం లేని వాళ్ళు జ్యూసీ లాగా ఉండడం కోసం మిక్సీ పట్టుకొని వేసుకోండి. 2 టైప్స్ లాగా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. ఓటుకున్న వాళ్ళు అలా చేసుకోండి, ఓటుకు లేని వాళ్ళేమో ఇలా వేసుకోండి. కూర అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. గ్రేవీ కావాలనుకునే వాళ్ళేమో వాటర్ పోసుకోండి. ఒకవేళ గ్రేవీ వద్దనుకునే వాళ్ళేమో దగ్గరికి చేసుకోండి, మీ ఇష్టం. కానీ నేను గ్రేవీ చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న కప్పుతోటి వాటర్ పోస్తున్నాను. మరీ ఎక్కువ పోసుకోవద్దు. దీంతో మగ్గుతుంది. మరొక 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం ఇంత కష్టపడి చేస్తాం కదా వంట, తిన్నవాళ్ళు బాగుంది అంటే మనం చేసిన కష్టాన్ని మర్చిపోతాము. ఓకే, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 3 మినిట్స్ తర్వాత తీస్తాను. ఓకే, ఇప్పుడు కర్రీ మగ్గిందో లేదో చూద్దాం. ఓకే, మగ్గింది. ఉప్పు అనేది, సాల్ట్ అనేది మనం కర్రీ వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే ఎక్కువన్నా అవ్వచ్చు, లేకపోతే సరిపోయినన్నా సరిపోవచ్చు. అందుకే ఈ కర్రీ అయిన తర్వాత, ఇది చల్లారిన తర్వాత మనం సాల్ట్ కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ తక్కువైనా కలుపుకొని తినచ్చు. సాల్ట్ ఎక్కువైతే మనం ఇంత కష్టపడి వండింది వేస్ట్ అవుతుంది. ఎవరు తినకుండా డస్ట్బిన్లో పారేయాల్సి వస్తుంది. అందుకే ఉప్పుని వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. కర్రీలోనైనా, ఉప్మాలోనైనా, దేంట్లోనైనా కానీ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది మరి కొంతమంది చూడడానికి ఉపయోగపడుతుంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన యూట్యూబ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్.